ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరక అనునిత్యం తప్పకుండా ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఈ సందర్భంలో మనము దేవుని వాక్యంలో నుండి బ్రతిమాలుటని గురించి మనము నేర్చుకుందాం. ఎందుకు బ్రతిమాలాలి, దేనికి బ్రతిమాలాలి, ఏ విషయంలో బ్రతిమాలితే మనం ఎక్కువగా ఆ యొక్క బ్రతిమాలుచున్నటువంటి దానిని ప్రతి ఈవిని పొందుకునే వ్యక్తులముగా ఉంటాము అంటే, చూడండి, దేవాతి దేవుని సన్నిధిలో నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనంలో మోషే అంటున్నాడు, అయ్యా నీ గ్రంథములో నా పేరును తుడిచివేయమని ప్రభువుని బ్రతిమాలుతున్నాడు. నా పేరుని తుడిచేయి ప్రభువా, నా పేరు మాత్రం ఎందుకు ప్రభువా నీ గ్రంథములో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రజల యొక్క పాప విషయంలో పరిహరింపని ఎడల నా పేరు మాత్రం ఎందుకయ్యా తుడిచివేయి, నన్ను పిలిచావు, నేను ఒకప్పుడు నతివానిగా ఉన్నాను, మాటలు సరిగా రానివానిగా ఉన్నాను, ఇదిగో నాయకుడిగా ఉండాలన్నావు, పిలిచావు, నా పని అన్నావు, అదన్నావు, ఇదిగో ప్రజల కొరకు నాయకుడిగా ఉండమన్నావు, నీ మాటకు నేను లోబడ్డాను, విశ్వసించాను. ఇప్పుడు నా ఒక్కని పేరే నీ జీవ గ్రంథంలో రాస్తే ఈ ప్రజలందరి పరిస్థితి ఏమవ్వాలి ప్రభా? నా పేరు కూడదయ్యా, నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, నా పేరు కూడా నీ జీవ గ్రంథంలో నుండి తుడిచివేయమని బ్రతిమాలుతూ మోషే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ఎలా ఉన్నాం? దేవుని బ్రతిమాలే వ్యక్తిగా ఉన్నావా? కొన్నిసార్లు ఎందుకులే ప్రభా నా పేరు కూడా తీసే, అయ్యా నేను మాత్రం ఎందుకులే, వాళ్ళందరూ నాకు వద్దులే అని చెప్పి బ్రతిమాలే వ్యక్తిగా నీ ఉంటే చాలా క్యూట్గా ఉంటావు. దేవుడు వెంటనే త్వరితముగా నీ యొక్క ప్రార్థనకు, నీ అడుగుతున్న బ్రతిమాలుతున్న పరిస్థితిలో దేవుడు ప్రతి విషయంలో కార్యం జరిగిస్తాడు. ఇకపోతే నెంబర్ 2 రెండో విషయంలో చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో నన్ను విడిచిపెట్టుమనియు బ్రతిమాలు కొనవద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండి చోటే నేనుంటాను అని చెప్పి అత్తా కోడల మధ్యలో బాంధవ్యం, సంబంధం ఎంత గొప్పది కదా. రూతు ఎంత దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, అత్తగారి పట్ల బాధ్యత కలిగి, అయ్యో భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, మా అత్తగారు ఒంటరిది అని చెప్పి తోటి కోడల వలె తనను విడిచిపెట్టి వెళ్ళలేదు. జ్ఞానము కలిగిన వ్యక్తి ఆ యవ్వన వయసులో పరిగెయేరి అత్తగారిని పోషించడానికి నడుము కట్టుకొని బోయాజు పొలములో పరిగెయేరి అత్తగారిని పోషించింది. ఈ రోజున అత్తగారిని పోషించే కోడళ్ళు ఉన్నారా? లేదా కోడళ్లను కూతురులాగా చూసేటువంటి అత్తలు ఉన్నారా? లేదండి. మాటలో కూడా మంచితనం అనేది వినట్లేదు. అత్తలని చూడని కోడళ్ళు, కోడళ్లను చూడని అత్తలు ఎంతో మంది లేకపోలేదు. కానీ కూతుర్లు, మరి కోడలే కూతురుగా అత్తగారే తల్లిలాగా ఉన్నప్పుడు కుటుంబంలో సమస్యలు ఉండవు. ఇరుపక్షాల 2 కుటుంబాలు దీవెనకు ప్రతిగా ఉంటాయి. అందుకే తోటి కోడలు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా రూతు విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒక బాధ్యత కలిగిన కోడలుగా రూతు అత్తగారికి పరిచర్య చేయడానికి, పోషించడానికి, సేవ చేయడానికి తన బాధ్యతను కలిగి ఉండి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంకా చెప్తుంది, ఇదిగో నన్ను విడిచిపోమ్మని నువ్వు చెప్పొద్దు, నేను నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి వెళ్ళమని నువ్వు నాకు చెప్పొద్దు, నేను మా అమ్మగారింటికి వెళ్ళను, మా తల్లిగారింటికి వెళ్ళను అని చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు పాతి పెట్టిన దగ్గర నేను పాతి పెట్టబడతాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. బా, ఎంత మంచి కోడలండి. అంత మంచి కోడలు దొరికినందుకు నయోమి అదృష్టవంతురాలు. మంచి దైవభక్తి కలిగిన కోడల్ని తెచ్చుకుంది రూతుని. ఈ రోజున రూతు లాంటి కోడళ్ళు ఉన్నారా? నయోమి లాంటి అత్తగారులు ఉన్నారా? కుటుంబాలు ఎందుకు ఇచ్చున్నమవుతున్నాయి? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఇరుపక్షాల 2 కుటుంబాలు, తల్లిగారి వైపు కుటుంబం, అత్తగారి వైపు కుటుంబం గొడవలు ఆడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మధ్యవర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక గందరగోళ పరిస్థితిలో పడి కుటుంబాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అత్త కోడల మధ్యలో కూడా కొన్నిసార్లు బ్రతిమిలాట చాలా ఇంపార్టెంట్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని, లేకపోతే అత్తగారు కూడా కోడల్ని ప్లీజ్ కోడల, నా కూతురు కాదు, నా బంగారం కాదు, నా ఎండివి కాదని ప్రేమపూర్వకమైనటువంటి మాటలు వెల్లడిపరిచినప్పుడు ఆ కుటుంబాల్లో సమస్యలే ఉండవు. కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోరు, అత్తమామలను పట్టించుకోరు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇంత ముద్ద వాళ్ళకి పెట్టలేరు. మరి ఈరోజు నువ్వు పెట్టకపోతే, నువ్వు చూడకపోతే, నీ ప్రేమను వ్యక్తపరచకపోతే
కొడుకునిచ్చారు, ఆస్తినిచ్చారు, అదే ఇంట్లో ఉంటున్నావు, ఆ ఇంటి పేరు మోస్తున్నావు, అన్ని మారిపోయాయి. వాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నావు? వాళ్ళకి ఎందుకు ఇంత ముద్ద పెట్టలేకపోతున్నావు? ఈ రోజు నువ్వు పెట్టట్లేదంటే నీ పిల్లలు చూడట్లేదా? రేపు నీకెలా పెడతారు? నిన్నెలా చూస్తారు మన పిల్లలు? ఇప్పుడు మనము మన తల్లిదండ్రులను అత్తమామల్ని చూసినప్పుడే కదా మన పిల్లలు మనము కూడా అదే స్టేజ్కి వచ్చినప్పుడు మనల్ని చూస్తారు. అందుకే రూతుకి మరి నయోమికి మధ్యలో ఉన్నటువంటి, వాస్తవానికి కోడలు అత్తగారు, కానీ కూతురు తల్లిలాగా వాళ్ళు మార్చబడ్డారు. వారిద్దరిలో ఇరువురి మధ్యలో ఆ బ్రతిమాలుట ఉంది, చూసారా? వావ్, ఎంత బాగుందో! ఈ రోజున ఉన్న కోడలు అత్తగారు లేదా కూతురు తల్లి అలాంటి బ్రతిమలాడుకునేటువంటి వ్యవధిలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వాదానికి ప్రతిగా ఉంటాయని చెప్పటంలో సందేహం లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు చాలా మంది అలాగే మూతు ముడుచుకొని బువ్వ వద్దు అంటూ తినకుండా, తిండి లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, పక్క తిరగేయకుండా ఇలా అలిగి సతమతమ ఏర్పడేంత వరకు కుటుంబాలు అంతా కూడా ఇచ్చున్నమయ్యేంత వరకు కూడా వాళ్ళు గలిబిలిగా ఉంటారు. కానీ సామెతల గ్రంథంలో ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడ బెరుకుకొనును. ఈ రోజున జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఇంటిని ఓడ బెరుకుకునేటువంటి వ్యక్తిగా ఒకవేళ నీ ఉన్నావో, అలా ఉండడానికి వీలు లేదు సుమా. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఒక రూతు వలె, ఒక నయోమి వలె మనము మన కుటుంబాలు, ఇంటిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా అలా దైవభక్తిని కలిగి వాక్యానికి లోబడినప్పుడు కుటుంబంలో అసలు సమస్యలే ఉండవు. నెంబర్ 3, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలో ఉన్నప్పుడు బ్రతిమాలుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఏం చెప్పండి? దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో, శ్రమలో ఉన్నప్పుడు అతడు యెహోవాను బ్రతిమాలెను. ఈ రోజున శ్రమ కలిగిందేమో, నీకు బాధ కలిగిందేమో, కష్టం కలిగిందేమో, బ్రతిమాలుతూ అయ్యా నాకెందుకు అయ్యా ఈ శ్రమ వచ్చింది, బాధ ఎందుకు వచ్చిందా, ఈ కష్టం ఎందుకు వచ్చిందా, ఈ నింద ఎందుకు వచ్చింది, ఈ అవమానం ఎందుకు వచ్చిందని ఎప్పుడన్నా నీ బ్రతుకులో, నీ జీవితంలో బ్రతిమాలుతూ ప్రార్థించిన సంబంధాలు, పరిస్థితులు ఉన్నాయా? బ్రతిమాలుతూ ప్రభువుని అడిగిన విషయాలు ఉన్నాయా? లేదు, మనం కమాండ్ చేస్తూ ఉంటాం, లేదా ఆ యొక్క అధికారంతో డిమాండ్ చేసినట్లుగా, ఎందుకే ప్రభా, ఇయ్యాల ప్రభా, నీ బిడనయ్యా, అది ఇది గుడ్డు గుసి. నో 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 అలా ప్రవర్తించే వ్యక్తులముగా ఉండకూడదు. బ్రతిమాలుతూ ప్రేమతో, ప్రభా ప్లీజ్ ప్రభా, అయ్యా నాకు శ్రమ వచ్చింది, తప్పించు, నీ బిడ్డని, నీ కుమారుని, నీ కుమార్తెను, నీ బిడ్డను అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నువ్వు బ్రతిమాలుతూ శ్రమలో ప్రార్థించినప్పుడు నీ పక్షముగా ప్రతి శ్రమ నుండి ఆయన తొలగించి నిన్ను నిలబెడతాడు. అందుకే శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి. ఆ యొక్క హన్నా కూడా అలాగే అనుకుంది. శ్రమ చూడలేదు ఒకప్పుడు అనుకుంది, కానీ ప్రభు ఆమె ప్రార్థన వినలేదా? నా శ్రమను చూచిన దేవుడు అని చెప్పగలిగింది కదా. ఈ రోజున అందుకే శ్రమ కలిగినప్పుడు బ్రతిమాలుతూ ప్రార్థన చేయి. డిమాండ్ వద్దు, చెప్పండి, డిమాండ్లు వద్దు, లేకపోతే కమాండింగ్ వద్దు. బ్రతిమాలుతూ ప్రభు నా శ్రమను తీసివేయని అతడు తన్ను తాను తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తూ ప్రార్థించినట్లు నువ్వు నేను కూడా అలా ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనము చూస్తాం. అందుకే మొదట నా పేరొద్దు తీసివేయని మోషే బ్రతిమాలాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, నన్ను విడిచిపెట్టు అని నువ్వు అనొద్దు అని కోడలు, అత్త కోడలు ఇద్దరి మధ్యలో బ్రతిమాలాడుటను చూస్తున్నాం. 3, శ్రమ కలిగినప్పుడు బ్రతిమాలుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ మనల్ని మనము తగ్గించుకొని ప్రభువుని హెచ్చించే వ్యక్తులముగా మార్చబడి ఆయన మహిమను, ఆయన దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభువుని బ్రతిమిలాడే ప్రజలముగా, వ్యక్తులముగా మార్చబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రభువుకి మహిమ. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు బ్రతిమాలు కొనుటను గురించి మేము విన్నాం. మేము మా బ్రతుకులు అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీకు లోబడి నీ మాటలపైన ఆధారపడి అయ్యా తగ్గింపు జీవితము కలిగి బ్రతిమాలుకునే బిడలముగా, వ్యక్తులముగా ఉండటకు సహాయం చేయండి. మాలో ఉన్న సమస్యలు అయిపరిచి అనుకూలపరిచి నీ చిత్తం మా పట్ల జరిగించి నెరవేర్చి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లోపాలుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరక అనునిత్యం తప్పకుండా ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో, ఈ సందర్భంలో మనము దేవుని వాక్యంలో నుండి బ్రతిమాలుటని గురించి మనము నేర్చుకుందాం.
ఎందుకు బ్రతిమాలాలి, దేనికి బ్రతిమాలాలి, ఏ విషయంలో బ్రతిమాలితే మనం ఎక్కువగా ఆ యొక్క బ్రతిమాలుచున్నటువంటి దానిని ప్రతి ఈవిని పొందుకునే వ్యక్తులముగా ఉంటాము అంటే, చూడండి దేవాతి దేవుని సన్నిధిలో నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనములో మోషే అంటున్నాడు, అయ్యా నీ గ్రంథములో నా పేరును తుడిచివేయమని ప్రభువుని బ్రతిమాలుతున్నాడు. నా పేరుని తుడిచేయి ప్రభువా, నా పేరు మాత్రం ఎందుకు ప్రభువా నీ గ్రంథములో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రజల యొక్క పాప విషయంలో పరిహరింపని ఎడల నా పేరు మాత్రం ఎందుకయ్యా తుడిచివేయి, నన్ను పిలిచావు, నేను ఒకప్పుడు నత్తివానిగా ఉన్నాను, మాటలు సరిగా రానివానిగా ఉన్నాను, ఇదిగో నాయకుడిగా ఉండాలన్నావు, పిలిచావు, నా పని అన్నావు, అదన్నావు, ఇదిగో ప్రజల కొరకు నాయకుడిగా ఉండమన్నావు, నీ మాటకు నేను లోబడ్డాను, విశ్వసించాను. ఇప్పుడు నా ఒక్కని పేరే నీ జీవ గ్రంథంలో రాస్తే ఈ ప్రజలందరి పరిస్థితి ఏమవ్వాలి ప్రభా, నా పేరు కూడదయ్యా, నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, నా పేరు కూడా నీ జీవ గ్రంథములో నుండి తుడిచివేయమని బ్రతిమాలుతూ మోషే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఈరోజున ఎలా ఉన్నాం? దేవుని బ్రతిమాలే వ్యక్తిగా ఉన్నావా? కొన్నిసార్లు ఎందుకులే ప్రభా నా పేరు కూడా తీసే, అయ్యా నేను మాత్రం ఎందుకులే, వాళ్ళందరూ నాకు వద్దులే అని చెప్పి బ్రతిమాలే వ్యక్తిగా నీ ఉంటే చాలా క్యూట్గా ఉంటావు. దేవుడు వెంటనే త్వరితముగా నీ యొక్క ప్రార్థనకు, నీవు అడుగుతున్న బ్రతిమాలుతున్న పరిస్థితిలో దేవుడు ప్రతి విషయంలో కార్యం జరిగిస్తాడు. ఇకపోతే నెంబర్ 2 రెండో విషయములలో చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనములో నన్ను విడిచిపెట్టుమనియు బ్రతిమాలు కొనవద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండి చోటే నేనుంటాను అని చెప్పి అత్తా కోడల మధ్యలో బాంధవ్యం, సంబంధం ఎంత గొప్పది కదా. రూతు ఎంత దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, అత్తగారి పట్ల బాధ్యత కలిగి, అయ్యో భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, మా అత్తగారు ఒంటరిది అని చెప్పి తోటి కోడల వలె తనను విడిచిపెట్టి వెళ్ళలేదు. జ్ఞానము కలిగిన వ్యక్తి ఆ యవ్వన వయసులో పరిగ ఏరి అత్తగారిని పోషించడానికి నడుము కట్టుకొని బోయాజు పొలములో పరిగ ఏరి అత్తగారిని పోషించింది. ఈ రోజున అత్తగారిని పోషించే కోడళ్ళు ఉన్నారా? లేదా కోడళ్లను కూతురులాగా చూసేటువంటి అత్తలు ఉన్నారా? లేదండి. మాటల్లో కూడా మంచితనం అనేది వినట్లేదు. అత్తలని చూడని కోడళ్ళు, కోడళ్లను చూడని అత్తలు ఎంతోమంది లేకపోలేదు. కానీ కూతుర్లు మరి కోడలే కూతురుగా, అత్తగారే తల్లిలాగా ఉన్నప్పుడు కుటుంబంలో సమస్యలు ఉండవు. ఇరుపక్షాల 2 కుటుంబాలు దీవెనకు ప్రతిగా ఉంటాయి. అందుకే తోటి కోడలు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా రూతు విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒక బాధ్యత కలిగిన కోడలుగా రూతు అత్తగారికి పరిచర్య చేయడానికి, పోషించడానికి, సేవ చేయడానికి తన బాధ్యతను కలిగి ఉండి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంకా చెప్తుంది, ఇదిగో నన్ను విడిచిపోమ్మని నువ్వు చెప్పొద్దు, నేను నా వెంబడి రావద్దనియో నన్ను విడిచి వెళ్ళమని నువ్వు నాకు చెప్పొద్దు, నేను మా అమ్మగారింటికి వెళ్ళను, మా తల్లిగారింటికి వెళ్ళను అని చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు పాతి పెట్టిన దగ్గర నేను పాతి పెట్టబడతాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానబ్బా. ఎంత మంచి కోడలండి. అంత మంచి కోడలు దొరికినందుకు నయోమి అదృష్టవంతురాలు. మంచి దైవభక్తి కలిగిన కోడల్ని తెచ్చుకుంది రూతుని. ఈ రోజున రూతు లాంటి కోడళ్ళు ఉన్నారా? నయోమి లాంటి అత్తగారులు ఉన్నారా? కుటుంబాలు ఎందుకు ఇచ్చున్నమవుతున్నాయి? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఇరుపక్షాల 2 కుటుంబాలు, తల్లిగారి వైపు కుటుంబం, అత్తగారి వైపు కుటుంబం గొడవలు ఆడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మధ్యవర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక గందరగోళ పరిస్థితిలో పడి కుటుంబాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అత్త కోడల మధ్యలో కూడా కొన్నిసార్లు బ్రతిమిలాట చాలా ఇంపార్టెంట్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని, లేకపోతే అత్తగారు కూడా కోడల్ని ప్లీజ్ కోడల, నా కూతురు కాదు, నా బంగారం కాదు, నా ఎండివి కాదని ప్రేమపూర్వకమైనటువంటి మాటలు వెల్లడిపరిచినప్పుడు ఆ కుటుంబాల సమస్యలే ఉండవు. కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోరు, అత్తమామలను పట్టించుకోరు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇంత ముద్ద వాళ్ళకి పెట్టలేరు. మరి ఈరోజు నువ్వు పెట్టకపోతే, నువ్వు చూడకపోతే, నీ ప్రేమను వ్యక్తపరచకపోతే, కొడుకునిచ్చారు, ఆస్తినిచ్చారు, అదే ఇంట్లో ఉంటున్నావు, ఆ ఇంటి పేరు మోస్తున్నావు, అన్నీ మారిపోయాయి,
వాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నావు? వాళ్ళకిందుకు ఇంత ముద్ద పెట్టలేకపోతున్నావు? ఈరోజు నువ్వు పెట్టట్లేదంటే నీ పిల్లలు చూడట్లేదా? రేపు నీకెలా పెడతారు? నిన్నెలా చూస్తారు మన పిల్లలు? ఇప్పుడు మనము మన తల్లిదండ్రులను అత్తమామల్ని చూసినప్పుడే కదా మన పిల్లలు మనము కూడా అదే స్టేజ్కి వచ్చినప్పుడు మనల్ని చూస్తారు. అందుకే రూతుకి మరి నయోమికి మధ్యలో ఉన్నటువంటి, వాస్తవానికి కోడలు అత్తగారు, కానీ కూతురు తల్లిలాగా వాళ్ళు మార్చబడ్డారు. వారిద్దరిలో ఇరువురి మధ్యలో ఆ బ్రతిమాలుట ఉంది చూసారా? వావ్, ఎంత బాగుందో! ఈ రోజున ఉన్న కోడలు అత్తగారు లేదా కూతురు తల్లి అలాంటి బ్రతిమలాడుకునేటువంటి వ్యవధిలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వాదానికి ప్రతిగా ఉంటాయని చెప్పటంలో సందేహం లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు చాలామంది అలిగి మూతు ముడుచుకొని బువ్వ వద్దు అంటూ తినకుండా, తిండి లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, పక్క తిరగేయకుండా ఇలా అలిగి సతమతమ ఏరుబడేంత వరకు, కుటుంబాలు అంతా కూడా ఇచ్చున్నమయ్యేంత వరకు కూడా వాళ్ళు గలిబిలిగా ఉంటారు. కానీ సామెతల గ్రంథంలో ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడ బెరుకుకొనును. ఈ రోజున జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఇంటిని ఓడ బెరుకుకునేటువంటి వ్యక్తిగా ఒకవేళ నీ ఉన్నావో, అలా ఉండడానికి వీలు లేదు సుమా. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఒక రూతు వలె, ఒక నయోమి వలె మనము మన కుటుంబాలు, ఇంటిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా అలా దైవభక్తిని కలిగి వాక్యానికి లోబడినప్పుడు కుటుంబంలో అసలు సమస్యలే ఉండవు. నెంబర్ 3, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలో ఉన్నప్పుడు బ్రతిమాలుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఏం చెప్పండి? దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో, శ్రమలో ఉన్నప్పుడు అతడు యెహోవాను బ్రతిమాలెను. ఈ రోజున శ్రమ కలిగిందేమో, నీకు బాధ కలిగిందేమో, కష్టం కలిగిందేమో, బ్రతిమాలుతూ, అయ్యా నాకెందుకు అయ్యా ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చిందా, ఈ కష్టం ఎందుకు వచ్చిందా, ఈ నింద ఎందుకు వచ్చింది, ఈ అవమానం ఎందుకు వచ్చిందని ఎప్పుడన్నా నీ బ్రతుకులో, నీ జీవితంలో బ్రతిమాలుతూ ప్రార్థించిన సంబంధాలు, పరిస్థితులు ఉన్నాయా? బ్రతిమాలుతూ ప్రభువుని అడిగిన విషయాలు ఉన్నాయా? లేదు, మనం కమాండింగ్ చేస్తూ ఉంటాం, లేదా ఆ యొక్క అధికారంతో డిమాండ్ చేసినట్లుగా, ఎందుకే ప్రభా, ఇయ్యాలి ప్రభా, నీ బిడ్డనయ్యా, అది ఇది గుడ్డు గుస్. నో, అలా ప్రవర్తించే వ్యక్తులముగా ఉండకూడదు. బ్రతిమాలుతూ ప్రేమతో, ప్రభా ప్లీజ్ ప్రభా, అయ్యా నాకు శ్రమ వచ్చింది, తప్పించు, నీ బిడ్డని, నీ కుమారుని, నీ కుమార్తెను, నీ బిడ్డను అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నువ్వు బ్రతిమాలుతూ శ్రమలో ప్రార్థించినప్పుడు నీ పక్షముగా ప్రతి శ్రమ నుండి ఆయన తొలగించి నిన్ను నిలబెడతాడు. అందుకే శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి. ఆ యొక్క హన్నా కూడా అలాగే అనుకుంది. శ్రమ చూడలేదు ఒకప్పుడు అనుకుంది, కానీ ప్రభు ఆమె ప్రార్థన వినలేదా? నా శ్రమను చూచిన దేవుడు అని చెప్పగలిగింది కదా. ఈ రోజున అందుకే శ్రమ కలిగినప్పుడు బ్రతిమాలుతూ ప్రార్థన చేయి. డిమాండ్ వద్దు, చెప్పండి, డిమాండ్లు వద్దు, లేకపోతే కమాండింగ్ వద్దు. బ్రతిమాలుతూ ప్రభు నా శ్రమను తీసివేయని అతడు తన్ను తాను తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తూ ప్రార్థించినట్లు నేను కూడా అలా ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనము చూస్తాం. అందుకే మొదట నా పేరొద్దు తీసివేయని మోషే బ్రతిమాలాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, నన్ను విడిచిపెట్టు అని నువ్వు అనొద్దు అని కోడలు, అత్త కోడలు ఇద్దరి మధ్యలో బ్రతిమాలాడుటను చూస్తున్నాం. 3, శ్రమ కలిగినప్పుడు బ్రతిమాలుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ మనల్ని మనము తగ్గించుకొని ప్రభువుని హెచ్చించే వ్యక్తులముగా మార్చబడి ఆయన మహిమను, ఆయన దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభువుని బ్రతిమిలాడే ప్రజలముగా, వ్యక్తులముగా మార్చబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దీవెన పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రభువుకి మహిమ. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు బ్రతిమాలు కొనుటను గురించి మేము విన్నాం. మేము మా బ్రతుకులు అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీకు లోబడి నీ మాటలపైన ఆధారపడి అయ్యా తగ్గింపు జీవితము కలిగి బ్రతిమాలుకునే బిడలముగా, వ్యక్తులముగా ఉండటకు సహాయించండి. మాలో ఉన్న సమస్యలు అయిపరిచి అనుకూలపరిచి నీ చిత్తం మా పట్ల జరిగించి నెరవేర్చి మహిమ తెచ్చుకోమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లోపాలుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.